పేరు మనం నేను 7వ తరగతిలో చదువుతున్నాను. ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవం అనగానే మనకు ఎందరో మహానుభావుల త్యాగాలు మన కళ్ళ ముందు కదలాడుతుంది. ఎన్నో పోరాటాల బలిదానాల త్యాగాల ఫలితమే మనకు లభించిన ఈ స్వేచ్ఛ. భారత మాతను శాశ్వత శక్తి స్వరూపిణిగా సాక్షాత్కరింపజేసిన వందే మాతరం వేదమంత్రమైంది. ఉద్యమాన్ని ఉవ్వెత్తున నిలిపింది. రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ వంటి మహానుభావులు, అలాగే భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ వంటి వీరులు తమ ప్రాణాలను చిరునవ్వుతో త్యాగం చేశారు. ఇంక్విలాబ్ జిందాబాద్ అనే నినాదంతో భగత్ సింగ్ వంటి వీరులు యువతకు స్ఫూర్తినిచ్చారు. జై హింద్ అనే నినాదాలతో నేతాజీ సుభాష్ చంద్రబోస్ దేశ ఐక్యతకు పిలుపునిచ్చారు. ఈ సమయంలో నాకు గురజాడ అప్పారావు గారి మాటలు గుర్తొస్తుంది. ఏ దేశమెక్కినా ఎందుకు కాలిడినా, ఏ పీఠమెక్కినా ఎవరేమనినా, పొగడరా నీ తల్లి భూమి భారతులు, నిలుపరా నీ జాతి నిండు గౌరవము. అలాగే ఆయన చెప్పిన మరో సందేశం, దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులు. దేశమును ప్రేమించమన్నా, మంచి అన్నది పెంచమన్నా, గట్టి మాటలు కట్టపెట్టబోయ్, గట్టి మేలు తలపెట్టబోయ్. స్వతంత్రం అనంతరం దేశ నిర్మాణంలో ఎన్నో గొప్ప నినాదాలు మనకు మార్గదర్శకంగా నిలిచాయి. జై జవాన్ జై కిసాన్ అని లాల్ బహదూర్ శాస్త్రి గారు, జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్ అని అటల్ బిహారీ వాజ్పేయి గారు, గరీబీ హఠావో అని ఇందిరా గాంధీ గారు, కలలు కనండి, ఆ కలలను సాకారం చేయడానికి కష్టపడండి అని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు యువతకు స్ఫూర్తినిచ్చారు. సబ్కా సాత్ సబ్కా వికాస్, ఆత్మనిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా అనే నినాదాలతో ప్రస్తుత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ అభివృద్ధి చేస్తున్నారు. స్వతంత్రం అంటే కేవలం విదేశ పాలన నుండి విముక్తి పొందడమేనా? కాదు. ఎక్కడైతే అభివృద్ధి ఫలాలు అట్టడుగు వర్గాలకు చేరుతాయో, ఎక్కడైతే అవినీతి నశించి నిజాయితీగా ఉంటుందో, ఎక్కడైతే నిరక్షరాస్యత పోయి విద్యా కుసుమాలు విరాజిల్లుతాయో, ఎక్కడైతే ప్రతి పౌరుడికి సమాన అవకాశాలు లభిస్తాయో అక్కడే నిజమైన స్వాతంత్రం సార్థకం అవుతుంది. అలాంటి నవ సమాజ నిర్మాణమే మన దేశ సమర యోధుల కళ. ఆ కళల భారతదేశాన్ని నిర్మించడం మనందరి బాధ్యత. ముగింపుగా మన స్వతంత్ర సమర యోధుల త్యాగాలను స్మరించుకుంటూ మన భారతదేశాన్ని మరింత గొప్ప దేశంగా తీర్చిదిద్దేందుకు మనమందరం సంకల్పిద్దాం. భారత్ మాతా కీ